జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట, తాళ మైత్రి. అలా బలాలు ఉంటాయి అన్నమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్ళిళ్ళు కూడా కంపాటబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడిది, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడిది ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కుజు భగవానుడు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే కనుక కుజు భగవానుడి యొక్క నక్షత్రం ఏదైతే ఉందో, ఆ ఒక కుజు భగవానుడి యొక్క నక్షత్రం చిత్త నక్షత్రం అధిపతి. ఎట్లా అంటే మృగశిర, చిత్త, ధనిష్ట, ఈ 3 నక్షత్రాలకి అధిపతి కుజు భగవానుడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి కుజు భగవానుడు స్వస్థానంలో ఉన్న, మిత్రస్థానంలో ఉన్న, మరుముందుగా మనకి కంఫర్టబుల్గా వచ్చేటువంటి 2, 3, 4, 6 స్థానాల్లో కుజుడు ఉన్నా కూడా కన్యారాశి వారికి అద్భుతంగా కలిసి వస్తాడు. చిత్త నక్షత్రం అధిపతి కాబట్టి కన్యారాశి వారికి 5వ నెంబర్ ఉంటుంది. కాబట్టి తెలివితేటలు ఉంటాయి, కంఫర్టబిలిటీ ఉంటుంది, ఎవరినైనా చేత చేయించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, పెట్టుబడి లేకుండా వ్యాపారాలు చేయగలుగుతారు, 10 మందికి సహాయ సత్కారాలే కాకుండా సలహా కూడా ఇవ్వగలటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ అన్నీ ఉంటాయి కన్యారాశి వారికి. ఇవన్నీ కూడా కుజుడి వల్లే ఏర్పడతాయి. కానీ కన్యారాశి వారి దగ్గర ఎవరు మెలకుగా ఉండరు, ఎవరు మెలకుగా కాదు మెలకుగా ఉండరు. అంటే కలిసిపోయే తత్వంతో ఎక్కువ రోజులు ఫ్రెండ్షిప్ చేయలేరు కన్యారాశి వారితో. వారి చాలా జెన్యున్గా ఉండేటువంటి తత్వం గల పర్సన్స్ ఉంటారు కన్యారాశి వారు. అందుకని ఎదుటి వారికి చూడటానికి దొంగల్లా కనిపిస్తారు, అది ఎదుటివారు చూడటానికి అమాయకుల్లా కనిపిస్తారు, ఎదుటివారు చూడటానికి మోసపూరితరంగా కనిపిస్తారు. కానీ కన్యారాశి వారికి చాలా గొప్పవారు. ఎందుకంటే కుజు భగవానుడు ఒక శుభదృష్టి ఉంది కాబట్టి. కుజుడు కన్యారాశి వారికి 5వ నెంబర్ ఇస్తారు కాబట్టి, లక్కీ నెంబర్ 5 కాబట్టి 5వ నెంబర్తో ఏది మొదలు పెట్టుకున్నా బాగుంటుంది. బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, రెస్టారెంట్స్, హోటల్స్, ఫాస్ట్గా ఉండేటువంటి బిజినెసెస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కిరాణా షాప్స్, ఇలాంటివన్నీ కూడా, బ్యూటీ పార్లర్స్ లాంటివి, ఇవన్నీ కూడా కుజుడి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వారికి కుజుడు అనేది బాగా కలిసి వస్తుంది. అందులోనూ చిత్తా నక్షత్రం వారికి అయితే ఇంకా అద్భుతం కలిసి వస్తుంది. స్వాతి నక్షత్రం వారికి అయితే 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి వారి వల్ల నష్టమే జరుగుతుంది.
విశాఖ నక్షత్రం వారికి అయితే ఖచ్చితంగా ఆ కంఫర్టబిలిటీ బాగుంటుంది కాబట్టి బాగుంటుంది. అలానే ఈ యొక్క కుజుడు కన్యారాశి వారికి ఎంత కలిసి వస్తుందంటే ఎక్కడో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వటం, తిండికి ఈరోజు లేదు అనుకోకుండా నడుస్తుంది. ఇంకోటి ఉంది, కన్యారాశి వారికి కుజుడు వల్ల మార్కెటింగ్ రంగాల వారికి అద్భుతంగా వస్తుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, గోచార ప్రకారంగా కుజుడు ఎక్కడున్నారు, దాన్ని తగ్గట్టు పరిహారం చేసుకుంటే కుజుని వల్ల కన్యారాశి వారికి బాగా కలిసి వస్తుంది చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఇంకా కలిసి రావాలంటే మనం చివరిలో చెప్పిన పరిహారాలు చేసుకొని దాంతోపాటు పగడం ఒక 2 క్యారెట్లు, పచ్చ ఎమరాల్డ్ గ్రీన్ ఒక 2 క్యారెట్లు, ఏ వయసు ఉన్నా పర్లా, కన్యారాశి అయితే చాలు. ఈ 2 కూడా పెట్టుకోండి, ఉంగరాలు పెట్టుకుంటే కన్యారాశి వారికి కూడా కుజు దోషం నుంచి పటాపంచులు అయిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా వరిస్తుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని కన్యారాశి వారి కుజు దోషం నుంచి బయటపడి అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది, ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది, ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతుంది, పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళైన వారికి మాత్రమే. ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది, ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచిపెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజు దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజు దోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు, మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి పరిమితిలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజదోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజదోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.